నెయ్యి పర్మనెంట్ అని చెప్పాను కదా, ఎప్పటికీ పాడైపోనిది అని. దీనికి స్ఫూర్తిగా మన కళ్ళెదురకుండా ఉన్న ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, కేరళలో త్రిశూర్లో ఉన్న వడక్కునాథన్ ఆలయం. ఈ వడక్కునాథన్ ఆలయంలో నిజంగానే మహాశ్చర్యంగా కొన్ని వందల ఏళ్ల నుంచి, వేల ఏళ్లను కూడా అనసేమో, అన్ని ఏళ్ల నుంచి అక్కడ శివలింగానికి నెయ్యి అభిషేకం జరుగుతోంది. శివలింగం మీద అది పెద్దగా చూస్తే ఒక గదంతా నిండిపోయినంత నెయ్యిలింగం, అంటే నెయ్యిలింగం కింద ఎక్కడో శివలింగం ఉంది, రాతిలింగం ఉంది. ఆ రాతిలింగం కూడా స్వయంభూగా ఓ చెట్టు కింద నుంచి వస్తే అక్కడ ఆ చెట్టు తీసేసి అక్కడే ఆలయం నిర్మింపచేశారని చెప్తారు. అక్కడ నిర్మింపచేసినటువంటి ఆలయంలో చక్కగా ఎప్పుడు నెయ్యే, మనం వెళ్ళినా కూడా ఆ నెయ్యే మనకి తమలపాకు మీదో అరిటాకు ముక్క మీదో పెట్టి ప్రసాదంగా నెయ్యి ఇస్తారు అక్కడ. ఎలా అయితే గోకులంలో, ఎక్కడ మధుర దగ్గర గోకులంలో మాకు నవనీతం చక్కెర చక్కగా పొడి కొట్టి ఆ చక్కెర పొడి కలిపినటువంటి నవనీతం ప్రసాదం పెట్టారు, అలాగే వడకనాథాన్ ఆలయంలో కేరళలో చక్కగా ఒక అరిటాకు మీద ఇంత నెయ్యి ముద్ద వేసి ఇచ్చారు, అదే ప్రసాదం అన్నారు. అది పేరిపోయిన నెయ్యి, శివుడి మీద లింగం మీద ఉన్నంతసేపు పేరిపోయి ఉంటుంది. అది అరిటాకు మీద వేసినప్పుడు కూడా పేరిన స్థితిలోనే ఉంటుంది. మన చేతికి రాగానే మన దేహ ఉష్ణోగ్రతకి అది కరగటం మొదలెడుతుంది. ఆ నెయ్యే ప్రసాదం. మనం విడిగా ఇంటికి తీసుకెళ్లాలన్నా వాళ్ళకు చిన్న సీసా లాంటిది ఏమన్నా ఇస్తే దాంట్లో కూడా ఆ నెయ్యి పెట్టి ఇస్తారు. ఆ నెయ్యి కూడా పేరినట్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ నెయ్యికి వాసన కానీ, పాడైపోవటం కానీ, బూజు పట్టడం కానీ జరగల. దాని మీద శివరాత్రిడప్పుడు కొబ్బరి బొండాలతో అభిషేకాలు చేస్తారు, నీళ్లతో. మళ్ళీ నెయ్యితో అభిషేకం చేస్తారు. ఇంత చేస్తున్నా కూడా ఆ నెయ్యి పాడు కాల. అంటే ఏంటి? సరైన పద్ధతిలో తీసిన నెయ్యి ఎప్పటికీ పాడు కాదు. నెయ్యి అనేది పర్మనెంట్. నెయ్యము దేహం అంటే ఆ స్నేహం అనేటటువంటిది ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటుంది. అది ఎప్పటికీ నశించదు, పాడు కాదు, వ్యర్థం కాదు అనేది చెప్పటం. ఈ విధంగా నెయ్యిలో ఉంటే ఎంత పర్మినెన్సీ ఉందో, అంటే స్నేహం చేస్తే ఆ స్నేహానికి ఎంత పర్మినెన్సీ ఉందో. మరి చాలా స్నేహాలు ఉన్నాయండి, వాళ్ళు మోసం చేస్తున్నారంటే అది సరైన స్నేహం కాదేమో. మనం అనుకునేటటువంటి కృష్ణార్జున, కృష్ణ కుచేల స్నేహం లాంటిది కాదేమో. ఆలోచించండి కదా. పూర్తిగా నమ్ముతున్నామంటే ఎవరో ఒకళ్ళ మనసులో సరైనటువంటి లేకుండా ఈ వెన్నల్లో కల్తీ ఉందేమో. వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని తయారు చేస్తున్నటువంటి నెయ్యికి ముందర పెట్టుకున్న పదార్థం వెన్నలో కల్తీ ఉందేమో, అటునుంచో ఇటునుంచో. కనుక అటువంటి స్నేహాలను మనం పట్టించుకోలేం. కానీ అసలైనటువంటి స్నేహం కృష్ణ కుచేల స్నేహం, కృష్ణ అర్జున స్నేహం. అంటే ఇటు పేదవాడి దగ్గర నుంచి అటు రాజు దాకా. అర్జునుడెవరు? రాజు, క్షత్రియుడు, పూర్తిగా చంద్రవంశపు మహారాజు, పాండవుడి పాండవ పుత్రుడు. ఆలోచించండి, పాండురాజు కొడుకైనటువంటి అంటే క్షత్రియ అర్జునుడితోనూ అదే రకంగా స్నేహం చేశాడు. అతి పేదవాడైన బీద బ్రాహ్మణుడి విషయంలో కూడా అదే స్నేహం చేశాడు. కనుక కృష్ణుడికి అసలైన మనోభావం తప్ప వేరే ఇతర అంతరాలు లేవు. అంతేకాదు గొల్లపల్లెలో ఉన్నప్పుడు, రేపల్లెలో ఉన్నప్పుడు వారందరితో కూడా అంత చక్కటి స్నేహము, అలాంటి స్నేహమే చేశాడు. అందరినీ తనే అనుకున్నాడు. కనుకనే అందరు బాలల్ని రక్షించాడు. వాళ్ళందరికీ కష్టం వచ్చిందంటే గోవర్ధన పర్వతం ఎత్తి వాళ్ళందరినీ దాని కింద దాచాడు. అఘాసురుడు వచ్చి మింగేస్తున్నాడంటే ఆ పిల్లలందరూ ఉన్నట్టే తల్లిదండ్రులకు చూపించాడు. కనుక మళ్ళీ వాళ్ళందరినీ బయటికి తీశాడు. ఆ సరోవరంలో పెద్ద కాలనాకు తిరిగి అందరినీ విషపూరితం చేసి చంపేస్తుందంటే దాని నెత్తినెక్కి దాన్ని తొక్కి చంపేశాడు. అంటే ఏంటి ఇవన్నీ? ఇలాంటి స్నేహం అనేది తన అనుకుంటే కృష్ణుడు ఏ ఎక్స్టెంట్ వరకైనా వెళ్ళిపోతాడనమాట. అటువంటి కృష్ణ హస్తం పట్టుకుంటే ఎవరికైనా అదే పరమార్థం, అదే అసలైనటువంటి మనకు కావలసినటువంటి స్నేహం. ఆ కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతకండి. ఒక్కోసారి మీ మనసుల్లోనే ఉండొచ్చు, బయట కాదు లోపలే ఉండొచ్చు. ఒక్కోసారి బయట దొరకచ్చు. వెతకండి, మీ కృష్ణుడు ఎక్కడున్నాడో వెతకండి. మీ స్నేహహస్తం అందించండి, అటు నుంచి స్నేహహస్తం పొందండి. స్నేహానికి విలువ ఇది. అసలు నవనీతం ఇవ్వమంటంలో కృష్ణుడు అడిగేటటువంటి అర్థం ఇది. మీ నవనీతం ఇవ్వండి, మన ఇద్దరం కలిసి నెయ్యిని తయారు చేసుకుందాం, స్నేహం తయారు చేసుకుందాం. నెయ్యికి నెయ్యము అనే పేరుంది, స్నేహము అనే పేరుంది. స్నేహం అంటే మీరు ఎక్కడైనా ఏ డిక్షనరీలో అయినా వెతకండి, నేహ అంటే స్నేహము అని అర్థం. అంటే స్నేహ, చెలిమి, చమురు, జిడ్డు, తైలము, నెయ్యి, ఘృతము, ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. అంటే స్నేహం అనే మాట ఊరికే రాలేదు, ఎప్పటికీ విడిపోందే, ఎప్పటికీ చెడిపోందే అసలు సిసలైన స్నేహము అని అర్థం. ఆ స్నేహానికి ఉదాహరణ
కృష్ణార్జునుడు, కృష్ణ కుచేలుడు, వీరి స్నేహం అజరామరం. ఈనాటికి మనం చెప్పుకుంటున్నామంటే అంత అత్యద్భుతమైనటువంటి నిష్కల్మషమైనటువంటి స్నేహంతో వారి ఆత్మలు రెండు ఎలా పెనవేసుకుని పోయాయో అర్థం చేసుకోండి. నెయ్యి వెనకాల ఉన్నటువంటి అర్థం, స్నేహం వెనకాల ఉన్నటువంటి అర్థం. కృష్ణుడు వెన్న దొంగ ఎందుకయ్యాడు? మన మనస్సులను మతించినటువంటి వెన్నను తీసుకుని కృష్ణుడు ఏం చేస్తున్నాడు? అది అసలైనటువంటి స్నేహానికి అర్థం. అదే అసలైన శరణాగతి కూడా.